హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ క్రియేషన్స్. భయ్య ఈరోజు బ్రష్ ఎఫెక్ట్, మిక్సర్ బ్రష్ ఎఫెక్ట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా చేయొచ్చు, కానీ ఏకదమ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి ఫస్ట్ ఫోటోషాప్లకి మన ఇమేజ్ని తీసుకొని డూప్లికేట్ తీసేసుకోవాలి. అది కంట్రోల్ చేస్తే మనకు 2 లేయర్లు వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే, బ్రష్ టూల్ అనేది సెలెక్షన్ చేసుకోండి. అందులో మనం పైన కలర్ సెలెక్షన్ చేసుకోవాలి. కలర్ సెలెక్షన్ చేసుకొని బ్రష్ టూల్తో ఒకసారి ఇట్లా రౌండప్ చేసేసుకోండి ఇమేజ్కి. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేసుకోండి, దీన్ని వెనకాలకు తీసుకోండి. ఇమేజ్ వెనకాలకు అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే డైరెక్ట్ వచ్చేసి వెనకాలకు వెళ్ళిపోతుంది. లేకుంటే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇక్కడ పీ పక్కన ఉన్న 2 ఆప్షన్స్లో పట్టుకున్నా కానీ వెనకాలకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు బ్రష్ టూల్ మళ్ళీ క్రియేట్ మాస్క్ తీసేసుకొని ఒకసారి క్రియేట్ మాస్క్ అనేది మాస్క్ వస్తుంది. ఈ మాస్క్ ఎఫెక్ట్ వేసుకోండి. బ్రష్ సెలెక్షన్ చేసుకొని మాస్క్ ఎఫెక్ట్ వస్తుంది. సింపుల్ బయ్యాగింతే. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ చూపిస్తాను, పెయింటింగ్. ఇందులో పెయింట్ ఎఫెక్ట్ అనేది గూగుల్లో మనకు కొడితే చాలా వస్తాయి. ఇట్లా పెయింట్ ఎఫెక్ట్ ఒకటి తీసేసుకొని ఇమేజ్కు కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా ఇలా సర్కిల్ సెలెక్షన్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం పెయింట్ ఎట్లా వస్తుంది, సేమ్ యాజ్ డీస్ అట్లా వస్తుంది. ఇది ఇంకోటి లోగో తీసేసుకున్నాను నేను, గూగుల్ నుంచి తీసేసుకొని డైరెక్ట్ వెనకాలకు వేసేసుకోండి. వెనకాలకు వేసుకున్న తర్వాత కలర్, రెడ్ కలర్, మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ ఎఫెక్ట్ అనేది అందులో ఫిల్అప్ చేసేసుకోండి. బ్రష్ టూల్ తీసేసుకొని బ్రష్ టూల్ తీసుకున్న తర్వాత దాన్ని లైట్ ఒకసారి కలర్ మనం సెలెక్షన్ చేసిన కలర్ని మొత్తం ఇట్లా పెట్టేసేసుకోండి. సింపుల్.